ఓం నమో భగవతే శ్రీరమణాయ. రమణాశ్రమ లేఖలు లేఖ 68. సాధన సాక్షాత్కారం. తేదీ 23/8/1946. మొన్న రాత్రి పట్నం నుంచి ఒక విద్యాధికులు వచ్చి మధ్యాహ్నం 3 గంటలకు శ్రీవారి సన్నిధిలో ఇలా ప్రశ్నించారు. భగవాన్, ఎప్పుడైనా సాధన చేసిన కాలముందా అని. సాధన? దేనికి సాధన? ఏమున్నది సాధన చేయడానికి? ఇలా కూర్చోవడమే సాధన. ఎప్పుడూ ఇలాగే కూర్చునేవాణ్ణి. అప్పుడు కళ్ళు మూసుకునేవాణ్ణి. ఇప్పుడు కళ్ళు తెరుస్తున్నాను, అంతే భేదం. ఇప్పుడున్నదే అప్పుడు ఉంది, అప్పుడున్నదే ఇప్పుడు ఉంది. నేను తప్ప వేరొకటి ఉంటే కదా సాధన అన్నారు భగవాన్. నిత్యుడైన తన్ను చూడడానికి అనిత్యముగు శరీరాదులు గాంచి భ్రమించువానికి ఆ భ్రమ వీడుటకు సాధన అవసరము కాని తన్ను గన్నవానికి తనక అన్యమేదియు కానరాదు. మరి సాధన దేని కొరకు? గురువు లేనిదే జ్ఞానం కలగదని అనేక గ్రంథాల్లో చెప్పి ఉందే, ఎందువల్ల అన్నారొకరు. అవును, మనోవ్యాపారం వల్ల శరీరాదులు తానని భ్రమించేవారికి ఆ భ్రమ పోగొట్టే నిమిత్తం గురువు సాధన అవసరమే అన్నారు భగవాన్. ఉపాసనాపరులకు సాధన వల్ల ఇష్టదేవతా సాక్షాత్కారం మొదలైనవి చెబుతారే, వాటి భావమేమిటి అన్నారు ఇంకొకరు. ఎప్పుడూ ఉండేదేదో అదే సాక్షాత్. తాను ఎప్పుడూ సాక్షాత్తుగానే ఉన్నాడు కదా. ఇక కారం ఏమిటి? కారణమైనది కారం. సత్యమనేది నిత్యమనేది అన్నింటికీ కారణమైనది ఏదో అది తానేనని తెలుసుకుంటే సాక్షాత్కారం. సాక్షాత్ అయిన తాను తన నుండి పుట్టిన సంకల్పంతో రూపాన్ని కల్పించి ధ్యానిస్తే ఎక్కడి నుంచో దేవుడు దిగివచ్చి సాక్షాత్కారం చేస్తాడట. సాక్షాత్తుగా ఎప్పుడూ ఎక్కడా ఉండే తన్ను విడిచేది ఏదో దేవతా సాక్షాత్కారం ఎక్కడి నుంచో అవుతుందని సాధన చేసేది. ఇట్టే పైనుంచి దిగి అట్టే మాయమవుతాడట దేవుడు. ఎప్పుడూ ఉండే తన్ను విడిచి ఈ క్షణక దృశ్యానికై ఎంతో ప్రయత్నం చేసేది, వరాలు పొందేది, ఇంకా ఇలాగే మనోవ్యాపారం పెంచుకునేది. పలక్కుండా తానున్నట్టుంటే ఏ బాధ లేదు అన్నారు భగవాన్. సాక్షాత్కారం అంటే భావనాతీత సద్భావస్థుతి అని భగవాన్ ఇంత స్పష్టంగా బోధిస్తున్నా మనకు గ్రహణశక్తి లేకున్నదే అన్న విచారం కలిగింది నాకు. ఇంతలోనే ఆ భావనాతీత సద్భావస్థితి భగవాన్ల కంటే సహజమైంది కానీ మా బోండ్లకు సాధన లేనిదే సాధ్యమవుతుందా అన్నారు ఇంకొకరు. అవునండి, అవును, సాధన అవసరమే. అయితే దేనికి సాధన? తాను ఎప్పుడూ ఎక్కడ ఉన్నాడు. తానుగా ప్రయత్నించి ఎక్కడి నుంచో తెచ్చుకోవలసిన పని లేదు. తానుగా నిలుచుటకు అడ్డు వచ్చే శరీరాది భ్రాంతులను పోగొట్టే నిమిత్తమే సాధన. సత్యమైన తన్ను చూడక తనచే చూడబడు అసత్యమైన శరీరాన్ని ప్రపంచమే సత్యమని తలచడం వల్ల భ్రాంతి కలుగుతుంది. ఈ భ్రాంతి పోగొట్టే నిమిత్తమే సాధన. అంతేకాని తాను పొందుటకు సాధనెందుకు? తన్ను గన్నవానికి తనకన్నా అన్యమేది కానరాదు అన్నారు భగవాన్. ఇక ఉంటాను. సెలవు. నీ సోదరి.